నైట్ ఫాల్ అంటే రాత్రిపూట నిద్రలో ఒకవేళ వీర్యం వెళ్ళిపోతే దాన్ని నైట్ ఫాల్ అని చెప్తారు. నాక్టర్నల్ ఎమిషన్ కూడా అని చెప్తారు. ఇది నార్మలా? లేకపోతే దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఇది చాలా సార్లు నేను చెప్పాను. అయినా ఎంతమందికి డౌట్స్ ఉన్నాయంటే అసలు విపరీతంగా చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఏదో వాళ్ళకు పెద్ద ఇబ్బంది అయిపోయింది. రోగం వచ్చేసింది, ప్రాబ్లమ్ వచ్చేసింది అని అనుకుంటున్నారు. అయితే వ్యూవర్స్, ఈరోజు ఆ మిత్స్ అన్నీ మనము అంటే ఆ అపోహలన్నీ మనం క్లియర్ చేద్దాము. నైట్ ఫాల్ అంటే ఒకవేళ మీరు నిద్రలో ఉన్నారు. మీకు ఒకవేళ ఏదో డ్రీమ్స్ వచ్చాయి, స్వప్నాలొచ్చాయి అనుకోండి. ఆ వీర్యం ఆహ్, యురేథ్రా ద్వారా అంటే మూత్రద్వారం ద్వారా వీర్యం వెళ్ళిపోతది నిద్రలో. ఇప్పుడు ఇక్కడ ట్రిక్ ఏంటంటే చాలామంది వాళ్ళేందంటే పడుకోరు. కానీ ఏందంటే ఏదైనా పోర్న్ మూవీస్ గానివ్వండి, బూత్ సినిమాలు గానివ్వండి చేసి బొర్లపాడి చేసుకుంటారు. అది నైట్ ఫాల్‌లో రాదు. రాత్రిపూట ఫాల్ అయితుందని నైట్ ఫాల్ అంటే అది తప్పు. అలా గాదు. ఇది నేచురల్ వేలో అవుతది. అంటే ఈయన పడుకుంటాడు. నిద్ర డీప్ స్లీప్‌లో వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఏమవుతుందంటే వీర్యము అప్పుడు ఆటోమేటికల్లీ ఈయనకు స్వప్నం వచ్చి ఆహ్, స్ ఆహ్, ద్వారం అంటే అక్కడి నుంచి వీర్యం వెళ్ళిపోతుంది. ఇది ఎప్పటి వరకు నార్మలు? ఎన్ని సార్లు నార్మలు? అది మనం కనుక్కుంటే మనకు టెన్షన్ ఉండదు. వేడి వస్తువులు గానివ్వండి, వేడి ఏవైతే ఉంటాయో ఎప్పుడైనా సరే అంటే టైట్ బట్టలేసుకోవడం గానివ్వండి, అట్లా ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి. ఇంకో మెయిన్ కారణం అంటే ఎక్స్‌పోజర్. ఎక్కువ మటుకు వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. సెక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళేంటంటే ఎప్పుడైనా సరే అమ్మాయిల గురించి ఆలోచించడము, ఇవన్నీ ఎక్కువగా ఇండల్జ్ అయ్యి ఉంటారు. కానీ వాళ్ళు సెక్స్ చేయలేకపోతారు. ఒకవేళ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడి చేశారనుకోండి అప్పుడే వీర్యం వెళ్ళిపోతుంది. కానీ వారు చేయరు. కానీ దాని గురించి ఆలోచిస్తారు. దాని గురించి ఆలోచించినప్పుడు ఏమైతుందంటే అక్కడ వీర్యం ఉత్పత్తి స్టార్ట్ అయిపోతది. వీర్యం మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా అక్కడ వచ్చేస్తుందనమాట. అక్కడొచ్చి వీర్యము అక్కడ జమ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళేం జేస్తారంటే ఆ రాత్రి పూట పడుకున్నప్పుడు ఎందుకంటే ఎక్కువగా దాని గురించే ఆలోచించారు. ఎక్కువగా ఎక్స్‌పోజర్ అదే ఉంది గాబట్టి, వాళ్ళకు మైండ్‌లో అదే నడుస్తది గాబట్టి, ఎప్పుడైతే ఏదో ఆలోచించి పడుకుంటామో అదే వస్తది మైండ్‌లో. అందుకే ఏంటంటే, వీర్యము అప్పుడు లైట్ స్వప్నలాగా నేచర్ అలా అంటే దేవుడు ఎలా సృష్టించాడంటే మనుషులకు కలలొస్తాయి. ఏదో ఆలోచిస్తారో దినమంతా ఆ కలలొస్తాయి. ఒకవేళ మీరు వర్క్ గురించి మీరు ఆలోచిస్తే, కెరియర్ గురించి ఆలోచిస్తే ఆ కలలొస్తాయి. ఏది ఎక్కువ ఆలోచిస్తారో మీరు అదొస్తది. అయితే వీళ్ళు ఎక్కువగా ఈ సెక్స్ గురించి ఆలోచించి, ఎక్కువగా రతి క్రీడలో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, ఇది చేస్తా, అది చేస్తా అంటారు. కానీ చేయలేకపోతారు. ఆ వీర్యం అలా ఎళ్ళిపోతది. ఇది నేచురలే. ఓకే. ఇది నేచురల్, అన్‌నేచురల్ మీకు తెలిసిపోయింది. అంటే నేచురల్ అంటే అది వెళ్ళాలి. ఒకవేళ వీర్యం బయటికెళ్ళకపోతే అది పెద్ద ప్రాబ్లమ్. మళ్ళీ దానికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. అందుకే వీర్యం బయటకొచ్చినప్పుడు టెన్షన్ తీసుకోవద్దు. చాలామందికి టెన్షన్ అయిపోతుంది. నా వీర్యం వెళ్ళిపోతుంది. నాకు వీక్‌నెస్ వచ్చేస్తుంది. నేనేం జేయాలి? నాకు ఏమి తోచట్లేదు సార్. నాకు ఆ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుందని అపోహలున్నాయి. ఎప్పుడైనా సరే ఈ అపోహలు పెట్టుకొని మీరు ముందుకు మీ లైఫ్‌లో వెళ్ళలేరు. మీరు ఒక పని జేయండి. నేను జెప్పేది క్లియర్ దీనితోని బయటికి రావాలంటే ఎక్కువ దీని గురించి ఆలోచించకండి. కూర్చొని మీరు పని జేస్తున్నారు గానీ మీరు ఆలోచిస్తారు అమ్మాయిల గురించి అది ఇది అలా జేయకండి. మీరు ఫోకస్ చేయండి. మీ పని అన్నిటికి డివైడ్ చేయండి. మీ పనేంటి? మీ పని ఎప్పుడైనా సరే మీరు మీ జాబ్ మీద, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. అది చేసిన తర్వాత మీకు అస్సలు దీని గురించి టెన్షన్ తీసుకోని అవసరం ఉండదు. ఒకసారి పోనివ్వండి, 2 సార్లు పోనివ్వండి. మెల్లిమెల్లిగా అది సెట్ అయిపోద్ది. ఏ మెడిసిన్ లేకుండా. ఎక్సర్‌సైజ్, మెడిటేషను అది చాలా ఇంపార్టెంట్ ఉంటది. పొద్దున పూట యోగా ఏదో ఒకటి చేయాలి. చేసినప్పుడు మీకు రెస్పాన్స్ డెఫినెట్‌లీ వస్తుందనమాట. అయితే ఇప్పుడు టైం చూడండి. ఎంత టైం మీరు అంటే ఎన్ని రోజులకు ఒక్కసారి అయితది? దాని గురించి కూడా మనకు తెలియాలి. ఒకవేళ వారానికి ఒకసారి అవుతే, నెలకు 4 సార్లు అవుతే నో ప్రాబ్లమ్. ఒకవేళ వారానికి ఒక నెల అంటే నెలలో 6 సార్లు, 8 సార్లు అలా చేస్తే మీకు ప్రాబ్లమ్ ఉండదు. సో వ్యూవర్స్, మీరెప్పుడైనా సరే కాన్సంట్రేట్ చేసి మంచిగా మంచి లైఫ్‌లో ఉండాలంటే మెడిటేషన్ జేయాలి.
ఇప్పుడు ఏ ఆండ్రాలజిస్ట్ దగ్గర ఎక్కడైనా పోతే మీకు సైకాలజికల్ ప్రాబ్లము అది నిండి ఉంటది. ఎంతైనా వస్తది అని చెప్తూనే ఉంటారు. కానీ మీకు ఆ గిల్ట్ ఉంటూనే ఉంటది. బట్టలల్లో ఎళ్ళిపోతుంది. రాత్రిపూట చిన్న పిల్లలుంటే ప్యూబర్టీ ఏజ్‌లో స్టార్ట్ అయితది ఇది. ఎప్పుడైతే 13, 14, 15 ఏళ్ళు అవుతదో అప్పుడు స్టార్ట్ అయితది. వాళ్ళకి ఎంత స్ట్రెస్, టెన్షన్ అయిపోతదంటే ఏదో డిప్రెషన్‌కెళ్ళిపోతారు వాళ్ళు. అందుకనే ఏందంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర ఉంటుంది. వాళ్ళు ఫోన్స్ చూస్తారు. ఫోన్ చూసిన తర్వాత వాళ్ళు అందులోనే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు ఇప్పుడు చూడండి ఫోన్‌లో ఎప్పుడైతే మీరు చూస్తూ ఉంటారో అవన్నీ అదే మీ మైండ్‌లో ఉండిపోతే పడుకుంటారో మళ్ళీ వేరే వెళ్ళిపోతది. అయితే ఎవరైతే పెళ్లి గానోళ్ళున్నారో, మాస్టర్బేషన్ జేయనోళ్ళున్నారో వాళ్ళకు ఇది నైట్ ఫాల్ కామనే. కానీ ఎందుకవుతది అంటే మీకు ఓవర్ ఇండల్జెన్స్ నేనేం జెప్పానో దాని గురించి ఎక్కువ ఆలోచించడం. ఇంకా ఏంటంటే మీ ప్రాస్టేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాస్టేట్‌లో స్వెల్లింగ్ వచ్చేస్తది. ప్రాస్టటైటిస్ అంటారు. ఆ గ్రంథం ప్రాస్టేట్‌లో స్వెల్లింగ్ వచ్చేస్తది. ఆ ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు, స్వెల్లింగ్ అయినప్పుడు మీ వీర్యం ఇట్లా రాత్రిపూట ఎక్కువగా ఎళ్ళిపోతుంది. మరి ఎట్లా తెలియాలి అది మనకు అంటే, మీరు యూరిన్ పోసేటప్పుడు నొప్పవ్వడం, మీరు ఎప్పుడైతే మోషన్‌కి బయలుకెళ్తారో అప్పుడు మీకు నొప్పి అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనిపిస్తాయి. దాంతో పాటు ఈ ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. అలాంటప్పుడు మనము వీర్యాన్ని ఆపే మెడిసిన్స్ అది ఇది దానికి పోవద్దు. నేను అంటే ప్రాబ్లమ్‌ని దూరం చేయాలి ఎప్పుడైనా. ఆ కాజ్ ఏదైతే ఉందో అది మనము దూరం చేసేస్తే మనకు టెన్షన్ ఉండదు. సో వ్యూవర్స్ ఇది మనం చూడాలి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నట్టు. ఇంకోటేముంటుందంటే అబ్బాయిలు ఇవాళ రేపు పోర్న్ మూవీస్ అడిక్షన్. ఆ పోర్న్ మూవీస్ అంటే ఫోన్‌లో అంతొస్తున్నాయి. రాత్రంతా చూస్తూ ఉంటారు, పడుకుంటారు. అదే రిఫ్లెక్ట్ అయితది. ఈ అడిక్షన్ నుంచి అక్కడ దూరం వెళ్ళాలి. ఆ అడిక్షన్ ఉండకూడదు. అడిక్షన్ అంటే అది చూడకుండా వాళ్ళు పడుకోలేరు. ఎక్కడున్నా గానీ దావతులు అటు ఇటు బయటికి పోయినా గానీ స ఫంక్షన్‌లో పోయినా అటు ఉరికొస్తారు వాళ్ళు. అది అది చూడకుండా వాళ్ళు పడుకోలేరు. ఇలాంటి వాళ్ళకి గూడా ఈ నైట్ ఫాల్ ఎక్కువవుతది. దాని తర్వాత ప్రాబ్లమ్. ఇంకోటి డార్క్ సిండ్రోమ్ గూడా అని జెప్తారు. ఈ డార్క్ సిండ్రోమ్ అంటే వరల్డ్ దు వరల్డ్ వైడ్ అంటే ఎక్కడ ఉండదు. ఇండియాలో చాలా ఉంటది. ఎందుకంటే అపోహ అని జెప్పొచ్చు మనం. వాళ్ళకు అది ఉంటది. ఆలోచిస్తారు దాని గురించి డ్రాప్స్ వెళ్ళిపోతున్నాయి సైకాలజికల్ కూడా సిండ్రోమ్ అంటారు. సిండ్రోమ్ అంటే ఏంటి? ఒక సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో ఒక సింప్టమ్ అంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైఫాయిడ్ ఉంది. మీకు జ్వరం వచ్చింది. దాని సింప్టమ్ ఏంటి? టైఫాయిడ్‌లో తలనొప్పి ఒక సింప్టము. అలాగా సింప్టమ్స్ ఉంటాయి. కడుపులో నొప్పి రావడం అదొక సింప్టమ్. సిండ్రోమ్ అంటే ఏంటి? సిండ్రోమ్ అంటే ఎక్కువగా సింప్టమ్స్ ఉంటాయి. 4 సింప్టమ్స్‌ని కలిపి ఒక సిండ్రోమ్ అని చెప్తారు అట్లా. అవి ఎట్లైనా వస్తదనమాట అవి. అయితే ఈ ధాతు వాడినప్పుడు డిప్రెషన్‌లో పోవడం గానియండి, ఆ కరుచుకులుచుకులొచ్చి బట్టలో వచ్చేస్తే వాళ్ళు ఆహ్, సైకలాజికల్లీ వీక్ అయిపోవడం గానియండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్‌ని ఒక సిండ్రోమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నైట్ ఎమిషన్స్ వస్తాయి. సో, వ్యూవర్స్ వీళ్ళు అసలు నేను చెప్పదలుచుకున్నది ఏందంటే, పేరెంట్స్ గూడా చూడాలి. రాత్రిపూట యూజువల్లీ 14, 15, 16 ఈ అబ్బాయిలు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఇలా వీర్యం వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ బట్టల్లో ఉంటుంది. అది కామన్ ఉంది. నార్మల్ ఉందని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళకి చెప్పండి పాపం. చెప్తేనే వాళ్ళకు క్లియర్ అయితది. లేకపోతే చాలా కష్టం. వాళ్ళు డిప్రెషన్‌లో గూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ కెరియర్ గూడా మరి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అందుకనే వాళ్ళకి హెల్ప్ చేయండి మీరు. చెప్పండి వాళ్ళకు. మాట్లాడండి మీ అబ్బాయిలతోని. పెద్ద అన్నయ్యలుంటే తమ్ముళ్ళకి చెప్పండి. క్లియర్ చేయండి. ఇది ఎడ్యుకేషన్ లాగా. సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ ఈ ప్రాబ్లమ్ నుంచి దూరం రావడానికి. ఏ మెడిసిన్స్ అవసరం ఉండదు. ఒకవేళ ఎక్కువగా అయిపోతే మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. హల్వా రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో, టాబ్లెట్స్ రూపంలో అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అవి ఇస్తూ కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్‌తో మనం మళ్ళీ ఫిట్ చేసేయొచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అబ్బాయిలతోని మాట్లాడండి. అక్కడక్కడ సాల్వ్ చేయండి. మన ఛానెల్ ఉంది. నా వీడియోస్ ఉన్నాయి. చూడండి. సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా ఉంటే లేకపోతే నాతో మాట్లాడవచ్చు, తీసుకురావచ్చు. ఇట్లా మన కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి ఏదైనా చిన్న చిన్న విషయాలుంటాయి. ఇప్పుడు చూడండి నైట్ ఫాల్ గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోండి. ఈ నైట్ ఫాల్ ఎవరికైనా ఏ ఏజ్ మధ్యలో వాళ్ళకి కూడా రావచ్చు. ప్యూబర్టీ ఏజ్‌లో మాక్సిమం ఉంటది. ప్యూబర్టీ అంటే 13, 14 ఎప్పుడైతే పెద్దగా అవుతాడో అక్కడి నుంచి స్టార్ట్ అయితది. మ్యారేజ్ అయిన తర్వాత తగ్గిపోద్ది కొంచెం. తక్కువ మందికుంటది. కొంచెంమందికి మ్యారేజ్ తర్వాత గూడా అవుతది. నో ఇష్యూస్. కానీ మీరు ఏదైనా ఉంటే మాతోని సంప్రదించొచ్చు, కాల్ జేసుకోవచ్చు. సో, వ్యూవర్స్ ఆహ్,
చాలామంది ఏమనుకుంటారు ఎక్సెసివ్ నైట్ ఫాల్ అంటారు దీన్ని. అయితే కూడా మాకు పిల్లలు పుట్టరు, స్పామ్స్ వేస్ట్ అయిపోతున్నాయని. అలాంటివి ఏమి ఉండవు. ఏదైనా ఉంటే నాతో కన్సల్ట్ అవ్వండి. కంప్లీట్ ట్రీట్మెంట్, శాశ్వత నివారణ. మీకు అస్సలు ఏం ప్రాబ్లమ్ లేకుండా నేను చూస్తాను. అది నా బాధ్యత. పల్లెటూరులో ఉన్నవాళ్ళు కాల్ చేసి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకొని మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకొని మెడిసిన్స్ తీసుకురావచ్చు. మీకు మీకు తెప్పించుకోవచ్చు. ఒకవేళ మీకు దగ్గరలో అనుకూలంగా ఉంటే మీరొచ్చి నాతో కలవచ్చు అపాయింట్‌మెంట్ తీసుకొని. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.